వెల్కమ్ టు ద పాయింట్. నేను కావ్య. ఇక టాపిక్ చూస్తే ప్రతిపక్ష హోదాపై ఏపీలో మాటల యుద్ధం నడుస్తుంది. డిప్యూటీ సీఎం కంటే జగన్కే ఎక్కువ భద్రత కల్పించామని అసెంబ్లీలో నారా లోకేష్ అన్నారు. ఉప ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరీ భద్రత ఉంటే జగన్కు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఉందన్నారు. ప్రతిపక్ష హోదాపై లోక్సభ రూల్స్లో క్లియర్గా ఉందని, గతంలో జగన్ కూడా ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. కాగా జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. జనసేన అధికార పక్షంలో భాగమే అన్నారు. ఇదే అంశాన్ని గురించి విశ్లేషణ మన్నెం కోటేశ్వరరావు గారు అందిస్తారు. సార్ చెప్పండి. సార్ కోటేశ్వరరావు గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి వాదన గురించే కదా మీరు? అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి పదే పదే ఆయన ఈ సమస్యని ముందుకు తీసుకొస్తున్నారు. ఓకే. దానికి సంబంధించి ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటే, ప్రతిపక్ష హోదా అంటే అఫీషియల్ ప్రోటోకాల్తో సహా ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ మినిస్టర్ ర్యాంకు ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశించేటువంటి ద్వారం ముఖ్యమంత్రులు వీళ్ళు వైపు నుంచి వచ్చేటువంటి దానికి ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఒక అంశం ఎట్లయితే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రితో సమంగా అంటే డిస్కషన్స్ లో ఆయనతో సమంగా స్పీకరు అనుమతించాలి. ఇటువంటివన్నీ కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. దాని గురించే ఆయన పదే పదే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ కోర్టు ఇంతవరకు మరి ఆ కేసుకు సంబంధించి అది ఏ దశలో ఉంది ఏమిటనేటువంటిది ప్రస్తుతం మనకైతే తెలియదు. కానీ ఇంతవరకు దాని మీద విచారణకు రావలేదు, లేదా మరి స్పీకర్ కి నోటీసులు ఇవ్వడం ఇటువంటివి కూడా లేదు. ఒకవేళ స్పీకర్ కి నోటీసులు ఇచ్చుంటే వెంటనే స్పీకరు దాని మీద తన వైఖరిని లేదా రూల్ పొజిషన్ ని తేల్చేసి ఉండేవారు. కానీ అదేమీ జరగకముందే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, అప్పుడే నాకు మాట్లాడటానికి అఫీషియల్ గా అవకాశం ఇస్తారు, నేను ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. గతంలో మనం చూసాం, గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అంటే 2014, 2019 ఎన్నికల్లో పార్లమెంట్ లో గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షం ఏదీ లేదు. పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఎన్నికైనప్పటికీ దానికి గుర్తింపు హోదా అనేటువంటిది ఇవ్వలేదు. ఎందుకు అంటే 10% సీట్లు లోక్సభలో రాలేదు కనుక అనేటువంటిది మనందరికీ తెలిసిందే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారానికి వచ్చినప్పుడు బీజేపీకి 3 సీట్లే ఉన్నప్పటికీ, అంటే 10% అంటే 7 సీట్లు పైగా రావాల్సి ఉన్నప్పటికీ 3 వచ్చినప్పటికీ దానికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అదేవిధంగా నాకు ఎందుకు ఇవ్వరు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఆయన చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చారంటే ఢిల్లీలో కానివ్వండి, లేదా మరొక చోట కానివ్వండి, అది ఆ యొక్క స్పీకర్ విచక్షణకి సంబంధించి అది నిర్ణయం అవుతుంది. లేదా అధికార పక్షానికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఆ విధంగా ఇచ్చుకోవడానికి ఏమి ఇవ్వకూడదని ఎక్కడా లేదు. అయితే 10% అనేటువంటి దానికి వచ్చేసరికి డెఫినెట్ గా అది హక్కుగా అడగటానికి లేదనేటువంటిది నా అభిప్రాయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పదే పదే ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ కోర్టుకు వెళ్ళారు కనుక కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాను నేను. ఈ లోపల ఒక వైసీపీ పక్ష నాయకుడిగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను అని చెప్పేసి అసెంబ్లీకి ఆయన వెళ్ళాలి. కానీ ఆ బాధ్యతని ఆయన నిర్వర్తించకుండా పదే పదే ఈ అంశాన్ని బయట చెప్తున్నారు. చెప్పుకోవచ్చు, ఆయనకి రైట్ ఉంది, కాదని. కానీ పదే పదే చెప్పడం ఎందుకు అనేటువంటి ప్రశ్నకు వచ్చేసరికి దాన్ని అధికార పక్షం మీద ఒక సమస్యగా తీసుకురావడానికి, లేదా తన కార్యకర్తలకి ఒక ఆయుధంగా ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది తప్ప జనానికి కానీ, లేదా రాష్ట్ర ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను నిర్వర్తించడానికి కానీ ఉపయోగపడదు అనేటువంటిది స్పష్టం. ఓకే కోటేశ్వరరావు గారు, నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదంటారా? లేదు కదా, 10% రావాలి. 10% రావాలంటే 118 సీట్లు ఉండాలి. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో మేము గనక ఒక 5 వారిని
23 మందిలో ఐదుగురిని కొంతమందిని ఐదుగురిని కనుక తీసేస్తే మీకు అఫీషియల్ ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోతుంది. కానీ నేను ఆ విధమైనటువంటి పని చేయలేదని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా మెహర్బానీగా ఇచ్చినట్టుగా ఆయనే చెప్పుకున్నారు. మరి ఆనాడు ఉన్నటువంటి నిబంధనలకి ఇప్పుడున్నటువంటి నిబంధనలకి ఏం పెద్ద మార్పులు ఏమి చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అసెంబ్లీ రూల్స్ ఏమన్నా మార్చారా అంటే ఏం మార్చలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రూల్స్ మార్చారా అంటే మార్చలేదు. అప్పుడు స్పీకరు మార్చలేదు, ఇప్పుడు స్పీకరు మార్చలేదు. మరి ఇప్పుడు ఆ విధమైనటువంటి వితండవాదం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న. ఓకే కోటేశ్వరరావు గారు, ఇక రెండో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న జనసేనను ప్రతిపక్ష పార్టీగా గుర్తించవచ్చంటారా? ప్రతిపక్ష పార్టీగా జనసేన అధికార పక్షంలో ఉన్నది. 3 పార్టీల కూటమి ఐక్యంగా పోటీ చేశాయి. అది మంత్రివర్గంలో ఉన్నది. మంత్రివర్గంలో ఉన్నటువంటి పార్టీ మరి ప్రతిపక్షం ఎలా అవుతుంది? ఎక్కడ ప్రపంచ చరిత్రలో ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ, సంకీర్ణ కూటములు అనేటువంటివి అనేక దేశాల్లో ఉన్నాయి. అయినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షం అని చెప్పుకోవడం అంటే అది ఒక హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చు, అవసరమైతే మేమే ప్రతిపక్షంగా ఉంటాం, మరి ఎవరు ప్రతిపక్షంలోనే చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడు అటువంటి ఒకవేళ ఆ విధమైనటువంటి సరదా తీర్చుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడిగా రాణించాలంటే పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు రావాలి, ఆ కూటమి నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి స్థానాల రీత్యా ఆయన ప్రతిపక్ష నాయకుడు అవుతారు. ఇప్పుడున్నటువంటి మంత్రి పదవి అప్పుడు కూడా ఉంటుంది, మంత్రి పదవి హోదా. అందువలన అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్ష స్థానం ఎట్లా ఇస్తారు? అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి అంశం.